ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది। ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది? అలాగే ఆ అమ్మాయి రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకుని వస్తుంది? అలాగే మార్చి 16వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి। ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు। ఈ రాశ్యాధిపతి శని। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు। కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు। కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి। ఆవేశం అధికంగా ఉంటుంది। ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు। ఇది కొన్ని సందర్భాల్లో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది। అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మార్చి 16వ తేదీ ఆదివారం రోజు వీరి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, చాలా కాలం క్రితం మీకు స్నేహితురాలిగా కానీ, లేకపోతే మీ యొక్క సహోద్యోగినిగా కానీ, లేకపోతే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలిగా కానీ ఉన్నటువంటి ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఒక పని నిమిత్తం, ఒక సహాయం నిమిత్తం తను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। అయితే ఆ అమ్మాయి రాక కారణంగా మీరు కొన్ని ఊహించని పరిణామాలను కూడా చూస్తారు। అంటే తను చెప్పే కొన్ని విషయాలు మీ యొక్క జీవితంలో ఒక మలుపుని తీసుకుని వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కొన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకుని మీరు ఆనందంగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అంటే తన యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి। అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చాలా కాలం క్రితం కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ప్రతికూల పరిస్థితులను అయితే చూడబోతున్నారు। అంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీకు దక్కకపోవటం మిమ్మల్ని బాధించేటటువంటి అంశం। ఆ అవకాశం వేరొకరు పొందుకోవటం అనేది మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తుందనే చెప్పుకోవాలి। అలాగే మీరు చేసినటువంటి పనికి క్రెడిట్ నైతే ఇంకొకరు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి। కుటుంబ సభ్యులతో ఈరోజు ఎక్కువగా సమయాన్ని అయితే గడపబోతున్నారు। ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే ఆ విభేదాలను పరిష్కరించుకొని వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు। ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి కూడా గొడవల కారణంగా మీరు ఇదివరకు మాట్లాడుకోని వ్యక్తులు కూడా ఈరోజు మాట్లాడుకుంటారు। అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది। వ్యాపార కూడలి అద్దెకిద్దాము అనుకున్నవారు మాత్రం ఒక సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు సాగిపోతుంది। అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవాను ఆరాధించాలి। శని స్తోత్రం పారాయణ చేయాలి। శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి। మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।